ఎంత దగ్గర చూడు లింకు. మాటలు వస్తలేవు. అది చూసిరా, నీకు మాటలు రావట్లే, అంత బాగా మాట్లాడుతున్నాను నేను. మరి మాట్లాడుతున్నాను. అవును కరెక్ట్. ఇప్పుడు ఈ మాటలు వద్దు, ఇప్పుడు మళ్ళీ పాటలు డాన్స్ పెడదాం. పెట్టే ముందు ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్తాను. ఫస్ట్ సినిమా డైరెక్టర్ గురించి నేను చెప్తాను. అరే నాయన, నేను చెప్తా. నాకు తెలుసా నీకు తెలుసా? కరెక్ట్ చెప్పు. కరెక్ట్ చెప్తా ప్లీజ్. కరెక్ట్ ప్రామిస్. చూడు, నేను ఎంతమంది చెప్తా. ఇంతకు ముందు 78 సినిమాలు తీసి 78 సినిమాలు తీసిండు రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు, పాత చక్రపాణి బిఎన్ రెడ్డి రూమ్ మెట్టు. అరే ఎల్వి ప్రసాద్ గారి క్లాస్మేట్. అవును, మరి పిచ్చి మాటలు. వాసు వర్మ అని కొత్త డైరెక్టర్, కొత్త డైరెక్టర్ చేసిండు ఆయన. కొత్తగా ఛాన్స్. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, ఆయన నాగార్జున గారు ఉన్నారు కదా, వాళ్ళంతా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. సో ఆ రకంగా వాసు వర్మ అని ఆయన కొత్తగా ఫస్ట్ టైం సినిమాకి డైరెక్ట్ చేసిండు. ఫస్ట్ టైమా? నేను అనుకున్నా నాగ చైతన్య చూసి చేస్తున్నా అంటే ఎంత సీనియర్ డైరెక్టర్, ఎంత పెద్ద ఆయన అనుకున్నా నేను. నువ్వేమనుకోక ఇంకా ఆపేసే కొంచెం ఒక్కసారి పిలుస్తాను. చూస్తా ఎట్లా. వాసు వర్మ గారు జోస్తో రండి సార్ ఒక్కసారి. నువ్వా డైరెక్టర్? నిజంగా నేను మొత్తం ఇదంతా పోయేసి ఉంటది, ఏజే ఉంటది అనుకుంటున్నాను నేను. మాట్లాడడం చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరున పాదవందనాలు. వేణుమాధవ్ అన్నట్టు నేను పెద్ద డైరెక్టర్ కాదండి, కానీ ఈరోజు ఇంత పెద్ద సినిమాకి డైరెక్టర్గా ఈ రోజు నేను నిలబడ్డానంటే దానికి ఫస్ట్ కారణం మా రాజు గారండి. తర్వాత డేరింగ్ డెసిషన్ మేకర్ శ్రీ నాగార్జున గారు, అండ్ మా హీరో చైతు. ఈ ముగ్గురు డెసిషన్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నానండి. ఈ రోజు వరకు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఈ మూవీ కంప్లీట్ చేశానండి. దానికి కారణం మంచి కథ ఉంది, పెర్ఫార్మెన్స్ వేరే తీయడానికి చేతూ ఉన్నాడు, ఇంతమంది ఆర్టిస్టులు, కార్తీక, నా క్యారెక్టర్స్ 100% వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను. ఎప్పుడు ఇంతమంది ముందు మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను సరిగ్గా థింకింగ్ కూడా చేయలేదండి. వాళ్ళందరికీ అలా చేయండి అలా చేయండి అని చెప్పి ఈ రోజు నేను ఏం మాట్లాడతా. ఇండియా గర్వించదగ్గ నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇక్కడ విచ్చేసిన హీరోలందరికీ, అలాగే శ్రీ రామానాయుడు గారి దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ అందరికీ, అలాగే శ్రీ రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి డైరెక్టర్స్ అందరికీ, మిగతా ఆల్ టెక్నీషియన్స్కి వందనాలండి. నా యూనిట్ మెంబర్స్కి, నాకు లొకేషన్ ఎంత సపోర్ట్ చేసిన మా సమీర్ రెడ్డి గారికి, మా ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ గారికి, అందరికీ, యూనిట్ మొత్తం మా టీంకి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ రుణపడి ఉంటానండి నేను. రాజుగారితో నా రిలేషన్ దిల్ సినిమా నుంచి కొనసాగుతుందండి, లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. అది నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఆదరిస్తున్నందుకు రాజుగారికి చాలా రుణపడి ఉంటానండి. అలాగే శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి. అలాగే ఈ సినిమా ద్వారా నేను ఒక గొప్ప వ్యక్తిని కలవగలిగానండి, అది నాగార్జున గారు అండి. కొంతమందితో వర్క్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు అండి, కొంతమందితో మాట్లాడితే నేర్చుకోవచ్చు, ఆయన చూస్తే చాలా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సచ్ ఏ బిగ్ ఆపర్చునిటీ గివ్ మీ. చైతు, థ్యాంక్ యూ చైతు. ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి ముందు అడిగానండి చైతుని, లొకేషన్లో చైతు అలా చేయాలా అన్నాను. చైతుని ఇప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడమంటావు?
ఎందుకంటే తను ఎలా మాట్లాడతాడో తెలుసు కాబట్టి. అలాగే సందీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బిగ్ ఆడియో ఇచ్చారు. అది చైతు కోసం ఇచ్చారు, నాకు తెలుసు, నా గురించి కాదు. అలాగే ఈ సినిమా మ్యూజిక్ సంబంధించి అండి, మ్యూజిక్ కోఆర్డినేటర్ కూడా మా రాజు గారండి. ఆయనకున్న మ్యూజిక్ టేస్ట్ ఎలాంటిదంటే ఫస్ట్ సినిమా నుంచి మ్యూజిక్ సంబంధించి ఆయనే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. మేము జస్ట్ జడ్జిలాగా ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇదేంటి ఇలా ఉంది, ఇలాగేదో చెప్తూ ఉంటాం. మళ్ళీ ఆయన తీసుకెళ్లి మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుని అలా కాదు డైరెక్టర్ క్యారెక్టర్ ఎలా అనుకున్నాడు అలా అనుకున్నాడు అని మళ్ళీ ఏదో అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఈ మాట నాగార్జున గారు, సందీప్ చౌతా గారు ఎలా ఉంటారని మేము అడిగినప్పుడు నీతో రిలేషన్ మెయింటైన్ అయితే బాగానే ఉంటుందని ఆయన అన్నారు. ఆ రోజు ఆయనతోనే చెప్పానండి, మ్యూజిక్ సంబంధించి రాజుగారు చూసుకుంటారండి అని. అలాగే మంచి మ్యూజిక్ రావడానికి రాజుగారు కూడా ఒక కారణం అండి. నెక్స్ట్ లిరిక్ రైటర్స్ అండి. నిజంగా సీతారామ శాస్త్రి గారు ప్రాణం పెట్టి రాశారండి పాటలన్నీ. ఆయన కథ విన్న దగ్గర నుంచి కథ మొత్తం పాటలు నేనే రాస్తానని ఆయన నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. చంద్రబోస్ గారు నాకు చాలా ఫ్రెండ్ అండి. ఆయన వేరే సినిమాలో పాటలు రాసినా కానీ నాకు ఫోన్లో వినిపించి అంత ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. ఆయన పాటలు కూడా చాలా బాగా రాశారండి. ఇంకా చైతు గురించి మాట్లాడితే బాగుందని చూస్తున్నారు అందరూ. చైతు ఎరగదీశాడండి. నిజంగా మూవీలో అందరూ కొత్త ఆర్టిస్టులు, చాలా మంది కొత్త ఆర్టిస్టులు చేశారు. అలాగే కార్తీక కూడా ఫస్ట్ టైం. అందరికంటే టఫ్ జాబ్ ఎవరిదంటే చైతుదండి. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది. ఫస్ట్ నాగార్జున గారు కథ చెప్పినప్పుడు కథ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చాలా హెవీగా ఉందా అని చిన్న ఫీలింగ్ అన్నారు. చైతు ఫస్ట్ ఫిల్ము, నీకు ఫస్ట్ ఫిల్ము, ఎలా కోఆర్డినేట్ చేసుకోగలరు, ఎలా చేయగలరు అని ఆయన అన్నారు. నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని అని చెప్పాను ఆ రోజు. కానీ చైతు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వండర్ అండి మాకు యూనిట్ మొత్తానికి. ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. నిజంగా సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా కష్టం చేయడం. అలాంటిది తను అన్ని ఎమోషన్స్ని ఇది అని చెప్పలేమండి. చాలాసార్లు క్లాప్స్ కొట్టారు యూనిట్ మొత్తం. అంటే ఒక డైలాగ్ ఉన్నప్పుడు చేయడం ఈజీ, ఏ డైలాగ్ లేకుండా సెటిల్గా అసలు రెప్ప మార్పకుండా అలా చూస్తూ లోపల మైండ్లో ఒక థింకింగ్ పెట్టుకుని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే చాలా కష్టమండి. సీనియర్లకు కూడా పర్ఫెక్ట్గా చేసాడండి తను. అలాగే కార్తీక్ చాలా బబ్లీ క్యారెక్టరే కనిపిస్తుంది, కార్తీక్ కనిపించదు ఈ సినిమాలో, అంత బాగా చేసింది. మిగతా హీరోలు, మా స్టూడెంట్ క్యారెక్టర్లు అందరూ కొత్త వాళ్ళు. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా సినిమా ఫినిష్ చేసామండి. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా పెద్ద హిట్ అవ్వబోతుందని. రేపు మీరే చూస్తారు. ఇంకా అంతగా మించి సినిమా గురించి, కథ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాగార్జున సార్, థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ ఆల్. వాసు మైకు వాసు మైకు. థ్యాంక్ యూ వాసు గారు. ఎంఎస్ రాజు గారికి, గోపాల్ రెడ్డి గారికి, సురేష్ బాబు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, హీరో రామ్ గారికి, హీరో నితిన్ గారికి వెల్కమ్. రాజమౌళి